మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనము. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని కయీను నడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ప్రియ దైవజనమా, దేవుడు ఇక్కడ కయీనును ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అని. కయీను అయితే నాకు తెలియదు, నేనేమైనా అతనికి కావలివాడనా అని అంటూ ఉన్నాడు. కానీ ప్రియ దైవజనమా, మనము కయీను సంబంధులమై ఉండకూడదు, కయీను వంటి వారమై ఉండకూడదు. మన సహోదరులను మరణానికి అప్పగించే వారముగా ఉండకూడదు, వారిని నిత్య జీవానికి నడిపించే వారముగా ఉండాలి. నిజమైన సహోదర ప్రేమ అంటే అదే, వారిని రక్షణ మార్గములోనికి నడిపించే వారముగా ఉండాలి. వారి ఆత్మలను దేవుని కొరకు సంపాదించే వారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, దేవుడు మన రక్త సంబంధికులను గురించి మనలను ప్రశ్నించినప్పుడు సిగ్గుపడనక్కర లేకుండా ముసుగులేని ముఖముతో ఆయన్ను సంధించే సమయాన మనము సమాధానము చెప్పగలిగి ఉండాలి. మనము మాత్రమే రక్షణ పొంది నిత్యరాజ్యానికి చేరడం కాదు, కానీ మనతో పాటు మన ఆత్మీయులను, మన రక్త సంబంధికులను, మన బంధుమిత్రులను కూడా ఆ రాజ్యమునకు నడిపించే వారముగా మనముండాలి. ఆనాడు కయీనును ప్రశ్నించిన దేవుడు మనలను కూడా ఈ దినం ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవారు ఎక్కడా? నీవైతే దేవుని సన్నిధిలో కనపడుతూ ఉన్నావు, కానీ నీవారు మృతమైన స్థితిలో కనపడుతూ ఉన్నారేమో. వారు కూడా జీవము కలిగి జీవాధిపతి అయిన దేవుణ్ణి సేవించేవారుగా మారాలి అంటే నీవు నేనే కదా వారి ఎదుట మాదిరికరమైన జీవితాన్ని కలిగి వారిని దేవుని వైపు ఆకర్షించేది. మరి ఎక్కడ మన సాక్ష్య జీవితం? దేవుడి దినం ప్రశ్నిస్తూ ఉన్నాడు. వారి కొరకు దీవారాత్రములు దేవుని సన్నిధిలో మొరపెట్టే వారముగా మనముండాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి. మన సహోదర సహోదరీలను దేవుని వద్దకు నడిపించాలి. ప్రియ దైవజనమా, ఆనాడు కయీను తన సహోదరుణ్ణి చంపి దేవుడు ప్రశ్నిస్తూ ఉంటే నేను కావలివాడనా అంటూ ఉన్నాడు. ఈ దినం ఒకవేళ మన సహోదర సహోదరీలు ఆత్మీయంగా మృతమైన స్థితిలో ఉంటే వారి పక్షముగా కావలి వారమై విజ్ఞాపనకర్తలుగా మనముండాలి. వారి కొరకు దేవుని ఎదుట మన స్వరము ఎలుగెత్తి వినిపించబడాలి. వారు కూడా దేవుని సన్నిధిని రుచిచూచే విధముగా వారి పక్షముగా రేయనక పగలనక విజ్ఞాపన చేసే వారముగా మనముండాలి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా నశించిపోకుండా నిత్య జీవానికి నడిపించే వారముగా మనముండాలి. అతి కృపదేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, మేము మాత్రమే రక్షణ పొందడం కాదు, కానీ మాతో పాటు మా బంధుమిత్రులను, మా రక్త సంబంధీకులను కూడా నీ సన్నిధిలోనికి నడిపించే సాక్ష్య జీవితాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మేము క్రీస్తు పత్రికలమై దేవా, మా జీవితాలను వారు చదివినప్పుడు నీ ప్రేమను రుచి చూచి నీ వైపుకు ఆకర్షించబడే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని
యేసు ఎవరితో చెప్పెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.